మల్టీనేషనల్ కంపెనీల్లో తెనాలి ప్రియదర్శిని డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఉద్యోగాలకు ఎంపిక కావడం హర్షణీయమని ప్రియదర్శిని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చింతల శ్రీనివాసరావు అన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను ఘనంగా అభినందించారు. ప్రియదర్శిని కళాశాల ప్రిన్సిపల్ చింతల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో తమ కళాశాల డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు టీసీఎస్ ఐటీకి 7, టీసీఎస్ బీపీఎస్కు 13 మంది, ఇన్ఫోసిస్ ఐటీకి 1, ఎల్ఎన్టీకి 1 ఎంపిక కావడం హర్షణీయమని అన్నారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల్లో అత్యధిక మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కావడం అభినందనీయమని అన్నారు. ప్రాంగణ ఎంపికలకు 39 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 22 మంది ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధించి కళాశాల ప్రతిష్టను ఇన్మడింపజేసిన వారన్నారు. కంప్యూటర్ హెచ్ఓడి వేదాంతం శ్రీసుధ మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో పురోగమించేలా కళాశాల మేనేజ్మెంట్ అందిస్తున్న సహకారం ప్రశంసనీయమైందని అన్నారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ కళాశాల మేనేజ్మెంట్ సభ్యులు అన్ని అంశాల్లోనూ తమకు అందించిన సహకారం మరువలేనిదని వారికి రుణపడి ఉన్నామని అన్నారు. ఈ అభినందన కార్యక్రమంలో కళాశాల అధ్యక్షులు బొల్లిముంత అమరేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ బొల్లిముంత శివరామకృష్ణ, కామర్స్ హెచ్ఓడి భోగిరెడ్డి వెంకట సుబ్బారావు తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. మరి గత 3 సంవత్సరాలుగా మా కళాశాలలో చదివి ఎంతో కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించినటువంటి విద్యార్థులకు ప్రస్తుతం మా కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మా కళాశాల తరపున ఈరోజు చాలా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా మా కళాశాలలో ఈ సంవత్సరం ప్లేస్మెంట్స్ అనేది ఆల్మోస్ట్ అందరు విద్యార్థులకు కూడా ప్లేస్మెంట్స్ రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే టీసీఎస్ కంపెనీకి సంబంధించి 21 జాబ్స్ రావడం జరిగింది. మా కళాశాలలో ఓన్లీ టీసీఎస్ కంపెనీకి సంబంధించి 21 జాబ్స్ రావడం జరిగింది. మరి ఇందులో కొంతమంది విద్యార్థులకి 1 కన్నా ఎక్కువ జాబ్స్ కూడా సంపాదించడం జరిగింది. మరి ఇందులో ఈ జాబ్స్ రావడానికి సంబంధించి విద్యార్థుల యొక్క కృషితో పాటు కళాశాలలో జరిగేటువంటి ప్రోగ్రామ్స్ ఏమైతే ఉన్నాయో అంటే సిఆర్టీ క్లాసెస్ కానీ, లైఫ్ స్కిల్స్ కానీ, అంటే అకాడమిక్ అంటే వాళ్ళకి మామూలుగా రెగ్యులర్గా వాళ్ళకి చెప్పాల్సిన దాంతోపాటు మరి ఉద్యోగాలకు సంబంధించే కోచింగ్ వల్లనే ఇదంతా జరిగిందని చెప్పేసి మేమైతే భావిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మరి మా మీద నమ్మకంతో ఈ విద్యార్థులందరినీ కూడా మా కళాశాలలో జాయిన్ చేసినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా మా యొక్క శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం మా కళాశాలలో టీసీఎస్ ఇగ్నైట్కి సంబంధించి కొంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ జరిగింది. టీసీఎస్ ఇగ్నైట్లో జాబ్ సాధించిన వారికి 2.8 lakhs వాళ్ళకి యాన్యువల్గా ప్లేస్మెంట్స్ రావడం జరుగుతుంది. 2.8 lakhs ఈ 2024-25 ఈ ఎడ్యుకేషన్ ఇయర్లో బీఎస్సీ నుంచి 35 మంది, అలాగనే బీకామ్ నుంచి 25 మంది, టీసీఎస్ ఐటీ, విప్రో, ఇన్ఫోసిస్ ఇలా వివిధ రకాలైన కార్పొరేట్ కంపెనీలకి ఇంటర్వ్యూస్కి అలాగనే ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఇందులో టీసీఎస్ ఐటీకి మా కాలేజీ విద్యార్థులు 7 సెలెక్ట్ అయ్యారు. టీసీఎస్ బీపీఎస్కి 13 మంది సెలెక్ట్ అయ్యారు. ఇన్ఫోసిస్ ఐటీకి 1 సెలెక్ట్ అయ్యారు. ఎల్ఎన్టీ కంపెనీకి 1 సెలెక్ట్ అయ్యారు. ఇదిగాక బ్లూ స్టార్ శ్రీ సిటీలో ఉందండి, ఈ కంపెనీ అలాగనే ఫాక్స్కాన్ క్వెస్ ఈ కంపెనీలకి హైదరాబాద్లో ఉన్న ఈ కంపెనీకి మొత్తం మా కాలేజ్ నుంచి 35 మంది సెలెక్ట్ అయ్యి ఆల్రెడీ ఉద్యోగాలు చేసుకుంటున్నారు అని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాము. నా పేరు వెంకట భాస్కర్. నేను గొరిగిపూడి నుండి వస్తున్నాను. ముందుగా ఈ కాలేజీలో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం మా అక్క మా అన్నయ్య కూడా ఇక్కడే చదువుకున్నారు. మా అక్క 2015 బ్యాచ్ అవుట్ గోయింగ్ బ్యాచ్. తను విప్రోలో జాబ్ సాధించింది. ఇప్పుడు టీసీఎస్లో నెలకి 1,50,000 రూపాయలు తీసుకుంటుంది. అలాగే మా అన్నయ్య టీసీఎస్లో జాబ్ సంపాదించాడు 2017 బ్యాచ్ అవుట్ గోయింగ్. ఇప్పుడు తను యాక్సెంచర్లో చేస్తున్నాడు. తను ఇప్పుడు నెలకి 1,00,000 దాకా సంపాదిస్తున్నాడు. అలాగే నాకు టీసీఎస్ మరియు ఇన్ఫోసిస్ కంపెనీల్లో జాబ్ వచ్చింది. నేను టీసీఎస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ నెల 23వ తారీఖున నన్ను టీసీఎస్కి రమ్మని వాళ్ళు జాయినింగ్ లెటర్ ఇచ్చారు. అలాగే ఈ కాలేజీలో నాకు అందరూ సపోర్ట్ చేశారు. టీచర్స్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్, మేనేజ్మెంట్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. అలాగే మా తల్లిదండ్రులు కూడా నన్ను ఎంతో ప్రోత్సహించి ఇక్కడ దాకా నన్ను జాబ్